విభజనతో నష్టపోయిన ఏపీకి మరోసారి అన్యాయం జరగొద్దని కూటమి కట్టామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విభజనతో ఏపీకి జరిగే నష్టంపై ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేసే బెదిరింపులకు భయపడబోమన్నారు. అధికారంలో ఉండే ఏమీ చేయలేదని, ఇప్పుడేం చేస్తారని మండిపడ్డారు. ఆశయం కోసం ప్రాణం పోయిన లెక్క చేయనని, ఒక్కొక్కరి తాట తీసి మరీ వెళతానన్నారు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరం ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాల, జరగకూడదని వెళ్ళారు. ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడడానికి భయం, కొడతారో లేదు వ్యాపారాలు పోతాయేమోనని. అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గుండాలి కదా మనకి. అరే ఒకడు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీదకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగేవాళ్లతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు ఏం మాట్లాడతారు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నా, గుర్తుపెట్టి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది